మార్నింగే ఇలా జరుగుతుందని నేనైతే అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు కాలేజ్ లో మాకు వైవా అయితే జరుగుతుంది. ఇంక కాలేజ్ పోవాలనేసి నీట్ గా ఐరన్ కొట్టుకొని కాలేజ్ కి అయితే వెళ్ళవారేసా. ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఇంక ఫాస్ట్ గా కిందకి వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తే బైక్ అయితే స్టార్ట్ కావడం లేదు. ఇంకా చేసేదేం లేక బైక్ అక్కడే వదిలేసి ఇంకా ర్యాపిడో అయితే బుక్ చేసాం. మేమైతే టిఫిన్ తినకన్నా అయితే బయలుదేరేసాం. ర్యాపిడోలో వెళ్ళని చెప్పి ఆలోచించాం వైవా ముఖ్యమా ఫుడ్ ముఖ్యమా అని. ఇంకా ఫైనల్ గా మాకు ఫుడ్ ముఖ్యం అనిపించి ఇంక నేరుతో టిఫిన్ సెంటర్ కి అయితే వెళ్ళిపోయాం. టిఫిన్ తినేసి డైరెక్ట్ గా కాలేజ్ కి అయితే వచ్చేసాం. మనం ఎప్పుడు కాలేజ్ సింగిల్ గా అయితే పోం, మన వెనకాల ఎప్పుడు గ్యాంగ్ అయితే ఉంటది. ఇంకా మనం కాలేజ్కి పోయినప్పుడే తెలిసింది మన లాగ్ బుక్ లో మిస్టేక్ అయితే ఉంది అనేసి. లాగ్ బుక్ లో రికార్డులు ఇస్తారు కానీ ఈ స్పైరల్ బైండింగ్ తీసివేయడం 2-3 సార్లు అయితే పక్కా ఉంటది. మీకు కూడా ఇలా జరిగింటే కామెంట్ అయితే చేయండి. మనోడు వైవా ఎలా చెప్పాడో కనుక్కుందాం రండి. వైవా ఏం చెప్పావు? ఏం లేదు మా లోపలికి పోయినా తోటికి వచ్చింది లొడ వాగిన ఇంకా చాలు పో బాబు అని చెప్పి. ఇంకా నేను కూడా నాకు వచ్చింది ఏదో ఒకటి చెప్పేసి వైవా అయితే కంప్లీట్ చేసుకుని రూమ్ కి అయితే వచ్చేసా. మనం వచ్చేసరికి ఇంక మన తమ్ముడు అన్నం తినే ప్లేట్ లో చపాతీలు అయితే కాలుస్తూ ఉన్నాడు. సాయంత్రం అలా మ్యాచ్ చూస్తూ ఉండిపోయాం. ఈ రోజు వీడియో అయితే ఇంతే. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.